హార్ట్ అటాక్, అదేనండి హార్ట్ అటాక్. ఈ పేరు వింటేనే మనలో కొంచెం టెన్స్ అనిపిస్తుంది. సో పేరు విన్నందుకు మనకి ఎలా ఉంటే వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో వచ్చిన వాళ్ళతో పాటు వచ్చిన పర్సన్ డిపెండెన్సీస్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ కిడ్స్ కానీ వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ కానీ, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా, సునామీ వచ్చినట్టు ఉంటుంది. సో హార్ట్ అటాక్ వల్ల మనం అనుకున్న పర్సన్ జరగకూడదు ఏదైనా జరిగితే మనం జీవితాంతం చాలా చాలా బాధని క్యారీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో వీడేంటి హార్ట్ అటాక్ గురించి మాట్లాడుతున్నాడు అలా అనుకోవద్దు. సో హార్ట్ ఫంక్షనాలిటీ ఏంటి, హార్ట్ అటాక్లో టైప్స్ ఏంటి, హార్ట్ అటాక్ మనకే వస్తుందా, యానిమల్స్కి కూడా వస్తుందా, అదే జంతువులకు కూడా వస్తుందా, అండ్ బిగ్గెస్ట్ హార్ట్ ఉన్నటువంటి జీవి ఏది, అలానే మన బ్లడ్ని ఎన్నిసార్లు మనం డొనేట్ చేయొచ్చు, ఒక్క నిమిషంకి మన హార్ట్ ఎంత బ్లడ్ని సప్లై చేస్తుంది. ఓకే, సో మన హార్ట్ ఫంక్షనాలిటీ గురించి, హార్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ప్లీజ్ గివ్ మీ సమ్ సపోర్ట్. డెఫినెట్లీ my videos are very helpful for you. So without wasting any time, let us enter into this video. మీరు బైక్ డ్రైవ్ చేస్తారా, కార్ డ్రైవ్ చేస్తారా? వీడేంటి హార్ట్ అని చెప్పి బైకు కారు అంటున్నాడు. సో మీరు బైక్ స్టార్ట్ చేసినా కార్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఆన్ అయ్యేది ఇంజిన్. అలానే మన బాడీలో కూడా ఇంజిన్ ఏంటి, హార్ట్ ఈజ్ ఇంజిన్ ఆఫ్ అవర్ బాడీ. సో మన కంప్యూటర్కి ప్రాసెసర్ ఎలాగో, మన బైక్స్ ఆర్ కార్స్కి ఇంజిన్ ఎలాగో, మన బాడీకి హార్ట్ అనేది అలాగా పనిచేస్తుంది. సో మన హార్ట్ చేసే ఫంక్షన్ ఏంటి, మన బాడీ పార్ట్స్ అంటే మన బాడీలోన ఉండే ఆర్గాన్స్, టోటల్గా మన బాడీలో 78 ఆర్గాన్స్ ఉంటాయి. సో ఈ 78 ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై చేసేది ఎవరు, హార్ట్. ఓకే, సో హార్ట్ ఫంక్షనాలిటీ ఏంటి, బ్లడ్ సప్లై చేయడం. ఎలాంటి బ్లడ్ సప్లై చేస్తుంది, మన ఆర్గాన్స్కి గుడ్ బ్లడ్ అనేది మన హార్ట్ సప్లై చేస్తుంది. బ్యాడ్ బ్లడ్ అనేది ఆర్గాన్స్ నుంచి హార్ట్కి వచ్చి హార్ట్ ఫిల్టర్ చేసి మళ్ళీ గుడ్ బ్లడ్గా ఎవ్రీ ఆర్గాన్కి సప్లై చేస్తుంది అన్నట్టు. ఓకే, సో మన బైక్ ఇంజిన్ కానీ కార్ ఇంజిన్ కానీ ఇంజిన్ ఆయిల్ ఎలాగో, మన హార్ట్కి బ్లడ్ అనేది అలాగా. మన ఆర్గాన్స్ ఏవిపోయినా పనిచేస్తాయి, మనం బతికి ఉంటాం. అదే మన హార్ట్ అనేది పనిచేయకపోతే మనం ఫిజికల్గా ఐడెంటిటీ ఉండదు. ఓకే, సో హార్ట్ మేజర్ ఫంక్షనాలిటీ ఏంటి, బ్లడ్ని సప్లై చేయడం. అండ్ ఈ ఫంక్షనాలిటీలోని హార్ట్ ఏం చేస్తుంది, లబ్ డబ్ అనే ఒక మ్యూజిక్ రిథమ్తో హార్ట్ అనేది పంప్ అవుతుంది. సో ఒక్కసారి లబ్ డబ్ అయినప్పుడు ఇది ఎంత టైం తీసుకుంటుంది, 0.8 సెకండ్స్ అనే టైం తీసుకుంటుంది. సో ఈ 0.8 సెకండ్ టైంలో 70 ml బ్లడ్ని ఇది సప్లై చేసేస్తుంది. అలానే 1 మినిట్కి ఎగ్జాక్ట్గా 4900 ml అంటే 5 లీటర్స్ బ్లడ్ని సప్లై చేస్తుంది. ఓకే, సో ఇది బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ హార్ట్ అన్నట్టు. ఓకే, హార్ట్ని స్టడీ చేసే ఎడ్యుకేషన్ మనం ఏమంటాం అంటే కార్డియాలజీ అంటాం. అలానే మన హార్ట్ యొక్క ఫంక్షనాలిటీని ఫస్ట్ టైం డిఫైన్ చేసే పర్సన్ పేరు ఎరిస్ట్రాస్. అండ్ బ్రిటన్ సైంటిస్టులు ఫస్ట్ టైం గ్రీన్ మాథ్యూ అనే పర్సన్కి ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది పెట్టారన్నట్టు. వరల్డ్లోనే ఫస్ట్ టైం క్రిస్టియన్ బెర్నాల్డ్ అనే డాక్టర్ 1967 ఇయర్లో సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో లూయిస్
లూయిస్ వాసన్స్కై అనే పర్సన్కి ఫస్ట్ టైం హార్ట్ ఆపరేషన్ జరిపారు. ఇండియాలోని డాక్టర్ వేణుగోపాల్ 1984లో ఢిల్లీ ఎయిమ్స్లో దేవి రామ్ అనే పర్సన్కి ఫస్ట్ టైం ఆపరేషన్ చేశారు. వరల్డ్లోనే బిగ్గెస్ట్ హార్ట్ ఉన్న జీవి ఏదంటే బ్లూ షార్క్, నీలి తిమింగలం. దీని హార్ట్ వెయిట్ ఎంత ఉంటుందంటే 750 kgs ఉంటుంది. అలానే స్మాలెస్ట్ హార్ట్ ఉన్న జీవి ఏది అంటే కోయల్ టిట్ బర్డ్. దీని వెయిట్ ఎంత ఉంటుంది అంటే 0.15 grams ఉంటుంది. అలానే మన మదర్స్ ఊమ్లో అంటే ఉమెన్ కన్సీవ్ అయిన 21 days తర్వాత మన హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్యూమన్ బాడీలోని 4 హార్ట్ ఛాంబర్స్ ఉంటాయి, 4 గదులు ఉంటాయి. అలానే ఎక్కువ హార్ట్ ఛాంబర్స్ ఉన్న జీవి ఏది అంటే కాక్రోచ్, బొద్దింక. దీంట్లో 13 ఛాంబర్స్ అంటే 13 గదులు ఉంటాయి అన్నట్టు. హ్యూమన్ బీయింగ్స్ అంటే మెన్స్లోని అంటే మగవారిలోని హార్ట్ వెయిట్ అనేది 300 to 315 grams అనేది ఉంటుంది. ఉమెన్స్లోని 250 grams నుంచి 260 grams వెయిట్ అనేది ఉంటుంది. హృదయ స్పందన కలిగే జీవి, ఎక్కువగా హృదయం స్పందించే జీవి ఏదంటే అంటే లబ్డబ్ ఇట్లా హృదయం స్పందించే జీవి ఏదంటే మౌస్, ఎలక. దీనికి 500 ఒక మినిట్కి 500 times హార్ట్ బీట్ అనేది ఉంటుంది. అలానే తక్కువ హార్ట్ బీట్ ఉన్న జీవి ఏదంటే షార్క్, తిమింగలం. మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ 120 అంటే ఏంటి? లబ్ అంటే మన హార్ట్ అనేది దగ్గరగా అవ్వడం, ఓకే, అంటే సంకోచం చెందడం. సో దీన్ని మనం ఏమంటామంటే హై బీపీ అంటాం, ఓకే. సో అలానే డబ్ అంటే దూరంగా జరగడం, అంటే వ్యాకోచం చెందడం. దీన్ని ఏమంటామంటే లో బీపీ అంటాం. సో 120ని సిస్టోల్ అంటారు డాక్టర్స్ టర్మ్స్లో, అండ్ 80ని డయాస్టోల్ అంటారు, ఓకే. సో 120 అంటే సంకోచం చెందడం, 80 అంటే వ్యాకోచం చెందడం. సో ఇది మన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ రేట్. ఒక వ్యక్తి జీవితకాలంలో 168 సార్లు అంటే 168 times బ్లడ్ని మనం డొనేట్ చేయొచ్చు. మళ్ళీ అది 1 weekలో రీజనరేట్ అనేది అయిపోతుంది మన బాడీలో. మన బ్లడ్ గ్రూప్లోని అతి తక్కువగా ఉండే బ్లడ్ గ్రూప్ ఏంటంటే O నెగిటివ్, బిలో 1% ఉంటుంది అది. అలానే మన బ్లడ్ గ్రూప్లోని ఎక్కువ మందికి ఉండే బ్లడ్ గ్రూప్ ఏంటంటే B పాజిటివ్. ఇది 70 to 80% ఉంటుంది. అండ్ యూనివర్సల్ డోనర్ ఎవరు? O బ్లడ్ గ్రూప్. యూనివర్సల్ రిసీవర్ AB బ్లడ్ గ్రూప్, ఓకే. మనం సమ్టైమ్స్ ఇంజూరీ అవుతాం, గాయపడతాం. సో కొన్నిసార్లు చిన్న దెబ్బలు తగులుతాయి, కొన్నిసార్లు పెద్ద దెబ్బలు తగులుతాయి. చిన్న దెబ్బలు తగిలేటప్పుడు బ్లడ్ అనేది వస్తుంది. సో ఈ బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి తీసుకునే టైం ఎంతంటే 3 to 5 minutes. అదే కొంచెం పెద్ద దెబ్బలు తగిలితే బ్లడ్ క్లాట్ అవ్వడానికి పట్టే టైం ఏంటంటే 5 to 8 minutes. సో ఇలాగ బ్లడ్ని క్లాట్ చేసే ఎలిమెంట్ ఏంటంటే కాల్షియం. మీ బాడీలో ఎక్కువ కాల్షియం ఉంటే బ్లడ్ అనేది ఫాస్ట్గా క్లాట్ అవుతుంది, గడ్డ కడుతుంది. అలానే విటమిన్ K కూడా ఉండడం వల్ల కూడా బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. సో కాల్షియం అండ్ K విటమిన్ అనేది మస్ట్ బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి. మంది హార్ట్ డిసీజెస్ వల్లే మన వరల్డ్లోని ఇండియాలోని చాలామంది చనిపోతున్నారు. సో వరల్డ్ హార్ట్ డే 29th September రోజు మనం జరుపుకుంటాం. హార్ట్ అటాక్ అనేది మనతో పాటు జంతువులకి కూడా వస్తుంది, కానీ చాలా తక్కువ. సో డాగ్స్, క్యాట్స్కి చాలా చాలా తక్కువ. బట్
చింపాంజీస్కి మాత్రం కొంచెం హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే హార్ట్లోని బ్లడ్లోని సెల్స్ అనేవి డెడ్ అయిపోతాయి. సో దానివల్ల చింపాంజీల్లోకి హార్ట్ అటాక్ వస్తాయని రీసెర్చ్ అనేది చెప్తుంది. సో మనలోని 4 ఛాంబర్స్ ఉంటాయి. సో 4 ఛాంబర్స్, 2 ఛాంబర్స్ అప్ ఉంటాయి, 2 ఛాంబర్స్ డౌన్ ఉంటాయి. సో బ్లడ్ అనేది ఒకే ఫ్లోలో అవుతుంది, ఒక ఫ్లోలో వెళ్తుంది. సో బట్ యానిమల్స్కి ఏమవుతుందంటే 2 ఛాంబర్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్కి. సో బ్లడ్ అనేది 2 డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే హార్ట్ అటాక్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అవి చనిపోయేవి అంటే దానికి రీజన్ ఏంటంటే హార్ట్లోని యొక్క సెల్స్, బ్లడ్ సెల్స్ అనేవి చనిపోతాయి. సో ఇన్ఫెక్షన్స్ వల్ల. సో అందుకు అవి చనిపోతాయి. మనకి ఉన్న ఎమోషన్స్ వల్ల మనకి ప్రెజర్ ఎక్కువై ఎడ్రిలిన్, కార్టిజోన్ ఈ 2 హార్మోన్స్ మన బాడీలోని రిలీజ్ అయ్యి మన హార్ట్ అటాక్కి దారితీస్తుంది. బట్ యానిమల్స్లోని ఈ హార్మోన్స్ అనేవి ఉండవు. సో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఓకే, అంటే మనకి హార్ట్ అటాక్ వచ్చినంత హై రేట్లో యానిమల్స్కి రావు, వచ్చినా కూడా చాలా తక్కువగా వస్తాయి. హార్ట్లోని బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్టరీస్, సెకండ్ వన్ అంటే వెయిన్స్. ఆర్టరీస్ ఏం చేస్తాయంటే మన హార్ట్లోని బ్లడ్ని తీసుకొని వెళ్ళి, అంటే గుడ్ బ్లడ్ని తీసుకొని వెళ్ళి మన బాడీ పార్ట్స్కి ఇస్తాయి. మన బాడీలో ఉన్న 78 పార్ట్స్కి ఇవి ఇస్తాయి. సో ఎలా ఇస్తాయంటే ఇక్కడ బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుందంటే వేవ్స్లా ఉంటుంది బ్లడ్ ఫ్లో. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గుడ్ బ్లడ్ అనేది వెళ్తుంది. ఓకే, అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకి ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే బ్లడ్ని తీసుకునేటప్పుడు కానీ ఈ స్కిన్కి ఉన్న నర్వ్స్కి ఇస్తారు. అంటే స్కిన్ కింద ఉండే నర్వ్స్ని మనం ఆర్టరైట్స్ అంటాం. ఓకే, సో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా దాంట్లోకి మెడిసిన్ అనేది పంపిస్తారు. అలానే బ్లడ్ తీసుకునేటప్పుడు కూడాను ఈ ఆర్టరీస్ అంటే దమనల నుంచే బ్లడ్ని తీసుకుంటారు. ఓకే, సో ఇకపోతే వెయిన్స్కి వస్తే వెయిన్స్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ బ్లడ్ని తీసుకుని హార్ట్కి తీసుకెళ్ళి అక్కడ ఫిల్టరైజేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫ్లో అనేది కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ నర్వ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మన మజిల్స్కి మిడిల్లో ఉంటాయి. ఓకే, సో ఇవి 2 టైప్స్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఆర్టరీస్కి ప్రాబ్లం అయితే వస్తుందో, అంటే బ్లడ్ ఫ్లో, అంటే మన హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళే బ్లడ్ ఫ్లో ప్రాబ్లం అనేది వస్తుందో అక్కడ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఓకే, అంటే మీ ధమనుల్లో అంటే మీ ఆర్టరైట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో ఇక్కడ హార్ట్ అటాక్ అనేది డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఒక 6 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉన్నాయన్నట్టు. హార్ట్ అటాక్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మన హార్ట్ ఉంటుంది కదా, డబ్ 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 అని ఎక్కువ సార్లు ఎక్స్పాండ్ అవుతుంది. సో అలా ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే జిమ్లోని పరిగెడుతూ కొందరు హార్ట్ అటాక్ వచ్చి పోతారు. అలానే కిడ్స్ ఉంటారు కదా, కిడ్స్లోని ఎక్కువ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అయిపోయి కూడాను హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇది కేటగిరీ నెంబర్ 1, ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మన ఆర్టరీస్ ఉంటాయి కదా, మన ధమనులు ఉంటాయి కదా, సో ఇవి ప్రాపర్గా ఫంక్షనాలిటీ అనేది జరగవు. అంటే దగ్గరగా అయిపోవడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా వెళ్ళకపోవడం వల్ల హార్ట్ ఫంక్షనాలిటీ అనేది జరగదు. అంటే మన బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది ఫ్లో అవ్వదు. ఓకే, సో ఇది బేసిక్ ప్రాబ్లం అన్నట్టు చాలా మందిలో వస్తుంది. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే మన ఆర్టరీస్ ఉంటాయి కదా, సో దీంట్లోని ఇన్ఫెక్షన్ రావడం వల్ల మన హార్ట్ దగ్గరికి అయిపోతుంది. అంటే లబ్ అనే సౌండ్ అనేది ఇలా ఉండిపోతుంది. సో దీనివల్ల బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా అవ్వదు. సో ఇక్కడ కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఫోర్త్ టైప్ ఆఫ్ కేటగిరీ ఏంటంటే మన హార్ట్ లోపల ఛాంబర్స్ ఉంటాయి కదా, ఛాంబర్ ఎడ్జెస్ కానీ లేకపోతే ఛాంబర్ వాల్స్ కానీ
సరిగ్గా ఫంక్షనాలిటీ జరగకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వచ్చే ప్రాబ్లం ఇది. మన ఆర్టరీస్ ఉంటాయి కదా, మన ధమనులు ఉంటాయి కదా, దీంట్లోని ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా యాడ్ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది మన బాడీ పార్ట్స్కి ప్రాపర్గా వెళ్ళదు. సో దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్ ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా జరగదు. సో డాక్టర్స్ ఏం చేస్తారంటే మన లెగ్స్ ఉంటాయి కదా, హార్ట్ని ఓపెన్ చేసి మన లెగ్స్లో ఉన్న నర్వ్స్ని తీసి ఎక్కడైతే బ్లాక్ అయిందో ఈ బ్లాక్ని క్రాస్గా ఇంకొక నర్వ్ని యాడ్ చేస్తారు. అంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళవలసిన వేవ్ ఏం చేస్తారంటే ఇట్లా డైరెక్షన్ని చేంజ్ చేస్తారు. సో ఇలా చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది పక్క నుంచి వెళ్తుంది. సో ఈ సర్జరీని ఏమంటారంటే బైపాస్ సర్జరీ అంటారు. ఓకే, ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ అంటారు. సో సిక్స్త్ కేటగిరీ ఏంటంటే క్లినికల్ డెత్. హార్ట్ ఫంక్షన్ అనేది సడన్గా ఆగిపోతుంది. అంటే పర్సన్ నైట్ బాగానే ఉంటారు, బట్ మార్నింగ్ చూసేసరికి పర్సన్ అనేవారు ఉండరు అన్నట్టు. సో దీనికి రీజన్ ఏంటి అంటే హార్ట్లోని బ్లడ్, ఆక్సిజన్ లెవెల్స్ అండ్ బ్రెయిన్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ అన్నీ ఒకేసారి ఆగిపోతాయి. ఓకే, మేబీ ఇది ప్రెజర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే జీన్స్ వల్ల కావచ్చు. సో నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో దీన్ని ఏమంటారంటే క్లినికల్ డెత్ అంటారు. సో ఇవి హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది? ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి. సెకండ్, ఎక్కువగా డ్రింక్ చేసే పర్సన్స్కి. థర్డ్, స్మోకింగ్ ఎక్కువ చేసే పర్సన్స్కి. ఫోర్త్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి. ఫిఫ్త్, షుగరు లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఓకే, అండ్ ఇంకొకటి జీన్స్, మీ గ్రాండ్ ఫాదర్కి కానీ మీ ఫాదర్కి కానీ ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో చూసారుగా హార్ట్ ఏంటి, హార్ట్ అటాక్ ఏంటి, హార్ట్ ఫంక్షనాలిటీ ఏంటి, హార్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్, హార్ట్ యొక్క హిస్టరీ గురించి. సో ఇలా చాలా విషయాల్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మన హార్ట్ని మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎవ్రీడే మనం 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ని తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, అలానే హ్యాపీగా బతకాలి. సో దీనివల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఎంతో కొంత వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలానే ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.